హలో గాయ్స్, ఛానల్ టు మై వెల్కమ్. దిస్ ఈజ్ మిన్ను అండ్ ఈరోజు మనం చూస్తున్నాము మా పొలంలో వరి ఎలా కోస్తున్నారో. నేను మనోజ్ అయితే ప్రిపేర్ అయ్యి అటు వెళ్ళాము చూడడానికి. ఈరోజు వరి కోస్తున్నారు కదా, ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము. ఐఎమ్ సో సర్ప్రైజ్, చాలా గ్రీనిష్గా మంచిగా ఉంది. నేను అంత దగ్గరగా వెళ్ళి పట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట. సో ఒకటి తీసి ఎలా ఉంటుందో ఓపెన్ చేసి చూద్దాము అనేసి తీసాము. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే అది ఓపెన్ చేసి క్రాక్ చేస్తున్నప్పుడు. టేస్ట్ చేయాలా వద్దా, డైరెక్ట్ అలా తినొచ్చా లేదా తెలీదు. బట్ ఒకసారి ట్రై చేద్దాము, టేస్ట్ చేద్దాము అని దాన్ని నోట్లో వేసుకొని చూశాను. ఫస్ట్ రైస్ గ్రెయిన్ అనమాట ఓపెన్ చేసింది మేము అక్కడ. ఎలా ఉంది అది, కొంచెం దొడ్డుగా ఉందా లేకపోతే సన్నగా ఉందా అని చూస్తున్నాము. అండ్ ఓపెన్ చేయగానే వైట్గా ఎందుకు రాలేదు అనుకున్నా. మళ్ళీ తర్వాత దాన్ని పాలిష్ చేసిన తర్వాత మనకి వైట్ కొంచెం కలర్ వస్తుంది కదా, మళ్ళీ అట్లా అనుకున్నాను. అండ్ నాకు వ్యూ చాలా నచ్చింది. అక్కడ స్కైస్ చాలా బ్రాడ్గా బాగుంటాయి. ఇంకా నైట్ వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. ఆ రోజు మేము నైట్ వరకు ఉన్నాం కదా. అండ్ ఇక్కడ లోపల ఇంకొక బిట్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ కటింగ్ అవుతుంటే అక్కడ నుండి మళ్ళీ వరి తీసుకొని రావాలి అనేసి మళ్ళీ అక్కడ నుండి రోడ్ మీద ఆరబెట్టడానికి వెళ్తున్నాము. అక్కడ నాన్నమ్మ ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్స్ చేసి పెట్టింది. ఇక్కడ రోడ్ సైడ్స్కి వేస్తున్నారు కదా, ఒక బిట్ అక్కడ రోడ్ సైడ్ వేసి దాన్ని ఆరబెట్టాలి. మళ్ళీ దాన్ని అన్లోడింగ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం బ్రాడ్గా అనేసి ఎండబెట్టాలన్నమాట. సో అన్లోడింగ్ అవుతుంటే అక్కడ నించొని ఉన్నాము మేము. బట్ ఈసారి అన్సీజనల్ రెయిన్స్ వల్ల కొంచెం ఇలా బాల్స్ లాగా వచ్చింది. ఏంటి అని చూస్తే కాటుక, ఫంగస్ అన్న చెప్పారు. సో అది చూస్తుండే అండ్ మళ్ళీ వచ్చేసాం పొలం దగ్గరికి కొంచెం ఈవినింగ్ టైంలో. మేము తినే బియ్యం ఫ్రెండ్స్. ఎప్పుడు తింటాం అవి? ఇంకొక 3-4 మంత్స్ అక్కడ స్ట్రీట్ లైట్స్ లేకుండే, కంప్లీట్ డార్క్నెస్. అండ్ మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. వచ్చాక సడన్గా హెడ్లో చూస్తే మొత్తం తల నిండా వడ్లు అయిపోయినాయి మనోజ్ తలలో. అండ్ నెక్స్ట్ డే వాటిని ఆరబెట్టడానికి మళ్ళీ వాటిని స్ట్రైట్గా చేయాలి కదా, ఎక్కువ తక్కువ ఉండకుండా. సో మనోజ్ అన్నీ చేసి పెడుతున్నాడు వాటిని ఎండడానికి. అండ్ ఒక సైడ్లో కొంచెం మిగిలిపోయాయి అంటే అవి బర్డ్స్కి పెట్టొచ్చు కదా ఫీడ్ లాగా అనేసి అనుకున్నాము. ఎందుకంటే మాకు ఒక గ్రేప్స్ చెట్టు ఉంటుంది. బర్డ్ రోజు వచ్చి దాన్ని తింటుండే. సో దానికి గ్రేప్స్ ఎందుకు, ఇట్లా వాటికి నచ్చుతాయి కదా గ్రెయిన్స్ అనేసి అట్లనే తీసుకెళ్ళి పెడదామంటే నాన్నమ్మ దాన్ని కట్టేసి ఇచ్చింది. సో మేము దాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాము అక్కడే కట్టడానికి ఇంటి దగ్గర. ఇప్పుడు ఆ బర్డ్స్ తింటున్నాయో లేవో అసలు వాటిని. అండ్ ఇది మెషిన్ వరి కోయడానికి యూజ్ చేశారు. వాళ్ళు ఇక్కడ నుండో తమిళనాడు నుండి వచ్చి చేసుకొని వెళ్తున్నారంట. సో వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళు కట్ చేసి మనకు ట్రాక్టర్లో లోడ్ చేస్తే మనం తీసుకెళ్ళి ఆరబెట్టి మనమైనా ఉంచుకోవచ్చు, లేకపోతే సెల్లింగ్ అయినా చేస్తారు. ఇంకా నైట్ టైంలో కట్ చేయడానికి ఇంకొక బిట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనోజ్ కూడా వెళ్ళాడు వాళ్ళతో. అప్పుడు తీసిన వీడియో ఇది. ఎంత బాగా కటింగ్ అవుతుందో కదా. చిన్నప్పుడు అయితే అసలు ఇది ఎట్లా అవుతుందని షాకింగ్ ఉంటుండే. అండ్ దిస్ ఈజ్ మై హోల్ న్యూ ఎక్స్పీరియన్స్. సీ యూ, బాయ్ బాయ్.